ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు ఆధ్యాత్మిక సంబంధిత సూచనలు తెలియజేస్తూ ఉన్నాం. భక్తి మనస్సుతో పాటించి శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులు పొందగలరు. ఎన్నో సంవత్సరముల నుండి శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులు సాయిబాబా వారినే ఇష్టదైవంగా పూజిస్తూ ఆరాధిస్తున్న భక్తులు ఈ విధమైన సూచనలను పాటిస్తూ ఉండగలరు. భక్తులు తమ గృహంలో ఒక ప్రాధాన్యత గల స్థలంలో శ్రీ సాయిబాబా వారి ఫోటోను ఉంచుకొనగలరు. మీరు ప్రతిరోజు మీ ఇంటిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు శ్రీ సాయిబాబా వారి ఫోటోని భక్తి మనసుతో చూస్తూ ఉండగలరు. ఇంకా భక్తి హృదయంతో మీ నివేదన చేసుకుంటూ ఉండవచ్చును. మీరు ఏ కార్యక్రమంలో మీకు తాజాగా పూర్తి అవుతూ ఉండాలో శ్రీ సాయిబాబా వారితో చెప్పుకుంటూ ఉండవచ్చును. బాబావారికి నమస్కరించుకొని మీరు మీ విషయములను తెలియజేసుకుంటూ ఉండగలరు. మీకు తప్పనిసరిగా శ్రీ సాయిబాబా వారి తాజా వైబ్రేషన్స్ను అందుతూ ఉంటాయి. మీరు మీ ఇంటిలో శ్రీ సాయిబాబా వారికి స్థానం కల్పించడం ద్వారా భగవంతుడినే మీ ఇంట్లో కొలువు తీర్చుకున్నట్లుగా భావించుకోవచ్చును. కేవలం ఫోటో పెట్టుకొని అలా వదిలేయకుండా ప్రతిరోజు కూడా మీరు ఆ ఫోటోని భక్తి శ్రద్ధలతో భక్తి మనస్సుతో కనీసం కళ్ళతో అయినా చూస్తూ ఉండగలరు, లేదా మాట్లాడుకుంటూ ఉండగలరు. మీరు మీ భావాలను మీ ఇష్టదైవంతో పంచుకున్నప్పుడు మీకు సాయిబాబా వారికి ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. మీరు మీ ఇష్టదైవంతో అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు అందుతూ ఉంటాయి. అదేవిధంగా శ్రీ సాయి భక్తి మార్గంలో భక్తులు తమ సమీపంలో ఉన్న సాయి మందిరములకు వెళ్తూ బాబావారి దర్శించుకుంటూ ఉండగలరు. మీ వీలుని బట్టి గుడి దగ్గర ప్రదక్షిణ కూడా చేసుకుంటూ ఉండవచ్చు. ఇంకా ప్రతి సాయి భక్తుడు కూడా వీలున్నంత వరకు సంవత్సరంలో కనీసం ఒక్కసారి అయినా షిరిడి క్షేత్రంకి వచ్చి మరి సజీవ సాక్షాత్కారం ఇచ్చే శ్రీ సాయిబాబా వారి దివ్య దర్శనం కూడా చేసుకుంటూ బాబావారి ఆశీస్సులు కరుణా కటాక్షములు బాబావారి భక్తి వైబ్రేషన్స్ను చక్కగా స్వీకరిస్తూ ఉండగలరు. మీరు మీ కుటుంబంతో ప్రతి సంవత్సరంలో ఒక్కసారి కనీసం లేదా 2 సార్లు అయినా షిరిడి క్షేత్ర దర్శనంలో ఉంటూ ఉండగలరు. బాబావారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమకూర్చే పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రం ఉన్నది. బాబావారి జీవిత చరిత్ర కూడిన హేమట్ పంత్ వారు రాసిన శ్రీ పత్తి నారాయణరావు గారి అనువాదం చేసిన శ్రీ సాయి సచరిత్రం గ్రంథం భక్తులకు అందుబాటులో ఉన్నది. శ్రీ సాయి సచరిత్రం గ్రంథం కూడా ప్రతి భక్తుడు కూడా తమ ఇంట్లో ఉంచుకొని తమకు అవకాశం ఉన్నప్పుడు 1 పేజీ 2 పేజీలు 3 పేజీలు అలా బాబావారి చరిత్రని తమ భక్తి హృదయంలోకి స్వీకరిస్తూ ఉండగలరు. బాబావారి పారాయణ గ్రంథం చదవటం ద్వారా ఆయన భక్తి వైబ్రేషన్స్ కూడా భక్తి చింతనను పెంచే విధంగా మనకి ఆశీస్సులు అందుతూ ఉంటాయి. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.